హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈ రోజు నా లుక్ చూసారు కదా, ఎంత బాగుందో. చూడడానికి అన్ని కొనుక్కుని పెట్టుకున్నట్టు ఉంది కదా. ఈ రోజు అయితే సడన్ గా అనిపించిందండి నాకు ఈ శారీ కట్టుకున్న వెంటనే. యాక్చువల్ గా మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్ లో పెట్టాను, ఇయర్ రింగ్స్ నెక్లెస్ వచ్చి మా నాన్నమ్మ గారు ఇచ్చారని చెప్పేసి. యాక్చువల్ గా దీని మీదకైతే నేను హారం చేయించుకుందాం అని చెప్పేసి గోల్డ్ షాప్ కి అయితే వెళ్ళానండి. ఆ గోల్డ్ షాప్ ఆయన తెలుసు కదా, మనకు ఆల్రెడీ అన్ని గోల్డ్ ఒక దిక్కు చేయించుకుంటాం కాబట్టి ఆయన అయితే నాకు సజెస్ట్ చేశారు. ఏమని అంటే, మేడం గారు మీరు ఇది ఆల్రెడీ ఓల్డ్ కదండి, మళ్ళీ ఇదే మోడల్లో మీరు హారం చేయించుకుంటే స్టోన్ వెయిట్ ఎక్కువ పడిపోతుంది. ఇన్ కేస్ మీరు రీసెల్లింగ్ చేసినప్పుడు మీకైతే అంత ప్రైస్ రాదు, వేస్ట్ అండి అనేసి అన్నారనమాట. అయితే నాకేమనిపించింది అంటే, వైట్ స్టోన్స్ లో హారం ఆల్రెడీ నేను మీషోలో తీసుకున్నాను. బట్ ఇవి గోల్డ్ అది ఒక్కటే ఎందుకు గోల్డ్ కాకుండా ఉండాలి, ఏదన్నా మనం డిఫరెంట్ గా ట్రై చేయగలిగితే బాగుంటది. మాక్సిమం నేను ఏంటంటే బ్లూ శారీస్ మీదకి ఇవి ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట. నాకు నచ్చుతుంది బ్లూ శారీ అనగానే వైట్ స్టోన్స్ కాంబినేషన్ అయితే బాగుంటది అనేసి. మీరు చూస్తుంటే మీకే తెలుస్తుంది ఈ శారీ మీదకి వైట్ స్టోన్స్ పెట్టుకుంటే ఎంత లుక్ గా ఉందో. అందుకని చెప్పేసి ఈ రోజు ఇప్పటికిప్పుడు నేనైతే ఈ దండ చేశాను. ఇది వచ్చి మనకి 3 grams లో చేశానండి. నేను 3 steps చేశాను అనమాట. అంటే లాంగ్ కదా, అందుకని చెప్పి ఇలా డిజైన్ చేశాను అనమాట. ఈ రోజు మన వీడియోలో మీరు చూడబోయేది ఇది నేను ఎలా డిజైన్ చేశాను అన్నదేనండి మన వీడియో. ఈ రోజు వచ్చేసి చూసారు కదా, 3 steps. చూడడానికి ఈజీగా కనిపిస్తుంది కానీ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాను. ఒక 1 hour టైంలో అయితే ఇది నేను చేసేసానండి. మార్నింగ్ అదే ఎర్లీ మార్నింగ్ ఎలాగో రెడీ అయిపోతాను కదా, వంట అంతా అయిపోయిన తర్వాత 10 కి స్టార్ట్ చేశాను, 11:30 కల్లా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. అంటే ఇది గోల్డే, ఇప్పుడు ఇది కూడా గోల్డ్ అనమాట. ఈ బీడ్స్ వచ్చేసి ఏమి ముచ్చలు గట్ట ఏమి కాదండి, జస్ట్ నేను ఒక శారీకి డిజైన్ చేద్దామని బీడ్స్ తీసుకున్నాను. మీకు ఆ వీడియో చెప్పేటప్పుడు అయితే చెప్తాను. లెట్స్ గో టు ద వీడియో. గోల్డ్ డిడి బాల్స్, బ్లూ కలర్ బాల్స్ అనమాట, గ్లాస్ బీడ్స్ అండి ఇవి. చెప్పాను కదా శారీ కోసమని తీసుకొచ్చాను, చాలా ఎక్కువ అనమాట. త్వరలో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను నేను. ఇవి వచ్చి నేను ఇది మొత్తం నాకు ఒక 1/2 kg అయితే తీసుకున్నానండి. 1/2 kg వచ్చి నాకు 300 రూపీస్ అయితే పడింది. 300 రూపీస్ అంటే మ్యాక్సిమం ఈ దండ కోసం నేను ఒక 50 రూపీస్ కూడా ఎక్కువేనండి, అంత అనమాట. ఇంకా నేను అప్రాక్సిమేట్గా చెప్పగలను తప్ప కరెక్ట్గా అయితే చెప్పలేను. కొన్ని బీడ్స్ అయితే తీసుకుని దీనికి వెనకాల ఇది యూజ్ చేద్దామా లేకపోతే హుక్ యూజ్ చేద్దామా అనుకున్నాను. అంటే ఇది ఎక్కువ థ్రెడ్స్ వల్ల నేను హుక్ అయితే తీసుకున్నాను. జస్ట్ మీకు ఒకసారి ఇదైతే చూపిస్తున్నాను. హుక్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి నైలాన్ థ్రెడ్, అసలు తెగిపోవడం అంటూ ఏమి ఉండదండి, చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం నీడిల్ యూజ్ చేస్తాము. ఈ బాల్స్కి ఏంటంటే, ఈ ముత్యాలకి ఏంటంటే మామూలు పెద్ద సూది యూజ్ చేసినా పర్వాలేదు, కొంచెం అంటే హోల్ అనేది పెద్దదే ఉంది. బట్ ఈ డీడీ బాల్స్ ఉన్నాయి కదా, వాటి హోల్ చాలా చిన్నది ఉంటుంది అనమాట, గోల్డ్ డీడీ బాల్స్వి. అందుకని నేను స్మాల్ సైజు సూదే తీసుకున్నానండి, చాలా చిన్న సైజు. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే చూడండి, నేను ముత్యాలు గుచ్చుతున్నాను కదా, ఇలాగైతే ఫస్ట్ గుచ్చేసుకోండి. మీరు ఎంతవరకు చేయాలనుకుంటే చూసుకోండి. అంటే మీకు పైకి కావాలా లేకపోతే కిందకి కావాలా అన్నది చూసుకుని బీడ్స్ అనేవి గుచ్చుకోండి. నేనైతే లాంగ్ హారం కింద చేసుకుంటున్నాను కదా. ఫస్ట్ ఏంటంటే నేను వైట్ బీడ్స్ అనేవి గుచ్చానండి, అవే ముత్యాలు అయితే గుచ్చాను అనమాట. ఫస్ట్ ముత్యాలు గుచ్చి నాకు ఏంటంటే వైట్ హైలైట్ అవ్వాలి, ఇందులో బ్లూ అంత అవసరం లేదు అనిపించింది. అంటే ఇంకొక ఐడియా, ఏ శారీ మీదకి వేసుకున్నా కూడా బాగుండాలి. మీకు తర్వాత లాస్ట్లో నేను ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను చూడండి. ఏంటంటే ఒక్కటి మాత్రమే బ్లూ కలర్ బీడ్ గుచ్చి, నెక్స్ట్ ఒక 8 అయితే తీసుకున్నాను నేను, గోల్డ్ డీడీ బాల్స్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఒక బ్లూ బీడ్ అయితే గుచ్చి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం ఏంటంటే వైట్ కలర్ ముత్యాలు అయితే గుచ్చేసుకుంటాం. వైట్ కలర్ ముత్యాలు గుచ్చేసుకుని మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తామండి. అంటే నేను మధ్యలో ఒక 30 వైట్ బాల్స్ అయితే గుచ్చానండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఒక బ్లూ బీడ్ గుచ్చేసుకోవడం, మళ్ళీ డీడీ బాల్స్ 8 పెట్టాను. ఎందుకంటే 3 grams నాకు మిగలాలి తప్ప మళ్ళీ అంటే ఆ డీడీ బాల్స్ అన్నీ ఒకే
అంటే 3 లేయర్స్ ఉన్నాయి కదండి, 3 లేయర్స్ కూడా ఒకే సైజులో ఉండాలి, ఈక్వల్గా కనిపించాలి. అందుకని చెప్పేసి నేను 8 అంటే ఒక్కొక్క దండకి మనకి 16 డీడీ బాల్స్ యూస్ చేయాలన్నమాట. అంటే 3 గ్రామ్స్ కన్నా తక్కువే. అంటే నాకు ఇంకా కొన్ని డీడీ బాల్స్ ఉండిపోయినాయి, అంటే మళ్ళీ ఆ 3కి సరిపోవని చెప్పి నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను. చూసారు కదా. మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ ఒక బ్లూ బీడ్ గుచ్చి యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ వైట్ ముత్యాలు అయితే గుచ్చేసుకుంటామండి. వైట్ ముత్యాలు గుచ్చుకుని ఇదేంటంటే నాకు పై స్టెప్ అనమాట. 3 స్టెప్స్ కదా నేను చేశాను. ఫస్ట్ ఏంటంటే నేను పై స్టెప్ చేశాను, అంటే 1. నెక్స్ట్ వచ్చేసి 2 స్టెప్ చేయాలి. 2 స్టెప్ ఎలా చేయాలి అంటే సేమ్ లెంత్ అనేది ఈక్వల్గా ఉండకూడదండి. మనం చెప్పాను కదా నేను, ఈ గోల్డ్ డీడీ బాల్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. ఓకేనా. అంటే నేను దండలు చెప్తున్నాను, ఈ ఒక్క దండ కాదు, సెకండ్ దండ గురించి చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, మధ్యలో నేను వైట్ బీడ్స్ వేసాను కదండి, ఆ వైట్ బీడ్స్ అనేవి ఎక్స్ట్రా ఉండాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈజ్ అలాగే గుచ్చేసుకుంటాం, గోల్డ్ డీడీ బాల్సే గుచ్చేసుకుంటాం. గోల్డ్ డీడీ బాల్స్ గుచ్చేసుకున్న తర్వాత ఈ మధ్యలో లెంత్ పెరగాలి కాబట్టి మనకి ఇక్కడ నేను చెప్పాను కదా 30 వైట్ ముచ్చాలు కదా గుచ్చాను. నెక్స్ట్ ఏంటంటే 30కి బదులు 40 or 50, అంటే మీ ఇష్టం, లెంత్ మీరు ఎంత కావాలనుకుంటున్నారో అంత అనమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. అంటే మరీ తక్కువ గుచ్చారనుకోండి, ఒక దాంట్లో ఒకటి కలిసిపోయినట్టు ఉంటుంది, వేరియేషన్ పెద్దగా తెలియదు. నేను అందుకని ఏంటంటే ఒక 45 అంటే 15 డిఫరెన్స్ వచ్చేలాగా గుచ్చాను అనమాట. సేమ్ సెకండ్ దండ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఎగ్జాక్ట్ ఈక్వల్గా ఈ చివర్లు మాత్రం ఈక్వల్గా ఉంచుకుని మీరు కావాలంటే ఈ 2 ఫస్ట్ 3 వేసేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి ఒకదాని మీద నుంచి అంటే మూడోది రాదు, కానీ 1, 2 కొంచెం అటు ఇటుగా అనిపిస్తాయి అన్నమాట, కలిసిపోతున్నట్టు పైన. నాకు అలా నచ్చదు, అందుకని నేను ఏం చేశానంటే ఈ 2 కలిపి ఒక 3 వేసేసాను. అప్పుడు ఏంటంటే కొంచెం స్టాండర్డ్గా ఉంటుందని. ఇది థర్డ్ వన్కి వచ్చేసరికి ఫస్ట్ వన్ ఏమో 30 ముత్యాలు గుచ్చాను మధ్యలో. నెక్స్ట్ వచ్చి 45, నెక్స్ట్ వచ్చేసి నేను 65 అండి. అలా అంటే 15 పెంచుకుంటా వచ్చాను అనమాట. అలా పెంచుకుంటూ వచ్చినప్పుడు మీకు వేరియేషన్ అనేది బాగా తెలుస్తుంది. లేదంటే వేరియేషన్ తెలీదు, అదే మీరు ఒక 10 అలా గుచ్చుకుంటే బాగుంటుంది, అంత వేరియేషన్ ఉండదు అనమాట. అంటే నేను స్టెప్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు వేరియేషన్ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే ఈ 3 కలిపి ఒకసారి అయితే 3 వేసేస్తున్నానండి. జస్ట్ 3 పట్టుకుని 3 వేసేసిన తర్వాత చూడండి, 3 ఎలాగ వేస్తున్నాను నేను. ఇది సిల్క్ అదే నైలాన్ థ్రెడ్ కదండి, మనకి చాలా జారిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ 3 కలిపి అంటే కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదు చివర్లో, ఎందుకంటే మరి పట్టేసినట్టు కనిపిస్తుంది అనమాట దండ. నెక్స్ట్ ఇటువైపు కూడా ఒకవైపు రింగు, ఒకవైపు నీడిల్ అన్నాను, హుక్ వేసి పెట్టాను అనమాట. కటర్ యూస్ చేసి కట్ చేసే ముందు ఏంటంటే కొంచెం థ్రెడ్ ఉంచుకొని కట్ చేయాలి, ఎందుకంటే ఇది నైలాన్ కదా జారిపోతుంది. నేను అందుకే ఎన్ని వీడియోస్ చేసినా ఈ చిన్న పార్ట్ అనేది అందుకే అస్సలు స్కిప్ చేయకుండా చెప్తున్నానండి. నెక్స్ట్ ఈ చివర్లు మనం ఇంకోండి జస్ట్ ఇలాగా అగిపలు తీసుకుని అతికించేస్తే సరిపోతుంది, రెండిట్లకి ఒకటే సరిపోతుంది చాలా ఈజీగా. ఓకేనా, చూసారా ఎంతలా మెల్ట్ అయినట్టు అవుతుంది కదా, కంప్లీట్ అయిపోతుంది ఇలాగా. నెక్స్ట్ ఒకసారి నేను మీకు ఇది ఎలాగ వచ్చింది అన్నది కూడా ఒకసారి చూపిస్తున్నాను. అఫ్కోర్స్ ముందుగా వేసి చూపించాను, నేను ఈ శారీ మీద కానీ చేశాను, బట్ ఇంకా ఒక 2 శారీస్ అయితే నాకు వైట్ కాంబినేషన్ చాలా శారీస్ ఉన్నాయన్నమాట. నాకైతే పెద్ద హ్యాపీగా అనిపించిందండి. అంటే ఒక 4 తులాల్లో కానీ హారం అవ్వదు, అలాంటిది 3 గ్రామ్స్లో లుక్కే మారిపోయింది కదా, చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఇంకా నెక్స్ట్ శారీస్తో కూడా చూపిస్తాను చూడండి. నాకు బాగా నచ్చింది, చూసారు కదా. ఇంకొక ఆరెంజ్ కలర్ శారీ కూడా. గైస్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్నైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.